నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి ప్రకాష్ మణి 18వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు 130 దేశాలలో 2-3 రోజుల్లో నిర్వహిస్తున్నారని, ఇది గొప్ప కార్యక్రమని, ఇలాంటి కార్యక్రమాల వల్ల లక్షలాది మంది ప్రాణాపాయం నుండి కాపాడవలసిన వాళ్ళమవుతామని తెలిపారు. ఈరోజు కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రక్తదాన శిబిరం ప్రకాష్ మణి గారి 18వ వర్ధంతి సందర్భంగా మరి 130 దేశాలలో మరి 2-3 రోజులలోనే ఈ రక్తదాన శిబిరాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రాణానికి అంటే యాక్సిడెంట్స్ అవుతుంటుంటాయి. తర్వాత రక్తం హీనత కూడా వస్తుంది కొంతమందికి. ఆ రక్తం లేకపోతే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక యాక్సిడెంట్సే కాదు, హాస్పిటల్స్లో రకరకాల గ్రూపుల మరి ఆ బ్లడ్ దొరకడం కష్టం. మరి వీరి ద్వారా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిజంగా వేలాది మంది, లక్షలాది మంది అని చెప్పొద్దు, మరి 130 దేశాలలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పరిచి మరి గొప్ప కార్యక్రమాన్ని మరి గత 20-30 సంవత్సరాలు అవుతుందా ఎక్కువ అవుతుంది, 89 నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన. నేను కూడా లాస్ట్ టైం మలక్పేటలో అటెండ్ చేసిన ఈ బ్రహ్మకుమారీస్ ఒక మీటింగ్ అటెండ్ చేస్తాను. నిజంగా గొప్పగా అనిపించినది. ఈ ఇయర్ కూడా మళ్ళీ అక్కడికి రావాలని చెప్పినారు. మనకి ఇక్కడ కల్వకుర్తిలో ప్రోగ్రామ్స్ ఉండే ఇక్కడ కూడా చేసినారు. కాబట్టి రక్తదాన శిబిరానికి నేను అందరికీ యువకులకు ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మనం రక్తం ఇవ్వడం ద్వారా ఇంకొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి కార్యక్రమం. మరి ఇందులో పాల్గొని ఈ సందర్భంగా మరి రక్తదానం చేయాల్సిందిగా అందరినీ నేను కోరుతా ఉన్నా. నాతో పాటు మరి ఆర్డీఓ